హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మీ ముందుకు నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై అండి. మా స్టైల్లో ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకునే కర్రీ, లంచ్ బాక్సుల్లోకైనా చాలా ఈజీగా చేసుకునే కర్రీ అనమాట. ఇది ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు వేస్తున్నాను. తర్వాత నేను చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. చిన్న సైజు క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్గా నేను మష్రూమ్కి కాంబినేషన్గా క్యాప్సికమ్ వాడతాను అన్నమాట. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేస్తాను. ఫ్రై అయినాయండి క్యాప్సికమ్ కూడా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని. మష్రూమ్ వేసుకుందామండి. ఇలానమాట. చిన్నది క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అంటే 200 గ్రాములు వస్తుంది కదా, అయిపోతుంది. సాల్ట్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడా సాల్ట్. మష్రూమ్ మనం కడుగుతాం కదండి, ఈ మష్రూమ్ అనేది వాటర్ని బాగా పీల్చుకుంటుంది అన్నమాట. అది వాటర్ అంతా ఇప్పుడు వదులుతుంది చూడండి. ఈ వాటర్తోనే ఈ మష్రూమ్ అనేది ఫ్రై అయిపోతుంది, మగ్గిపోయింది. ఈ వాటర్ అన్నీ అయిపోయాక ఆయిల్ బయటకు వస్తుందండి. అప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఇట్లా ఆయిల్ వదిలేసింది అనమాట. మష్రూమ్ కూడా ఫ్రై అయిపోయింది. చాలా అంటే చాలా చాలా సింపుల్గా చేసే కర్రీ. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. కారం యాడ్ చేసుకుంటాను. ఒక స్పూనే వేసుకుంటున్నానండి కారం. ఇది ఉదయం లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా స్పీడ్గా అయిపోయే కర్రీ అనమాట. మొత్తం మీద ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి. చాలా ఈజీగాను చాలా స్పీడ్గా అయిపోతుంది కర్రీ ఇది. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అంతేనండి, అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి. నా దగ్గర కొత్తిమీర అయితే లేదనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై. అంతేనండి, మా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.